బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. పుష్ప ది రూరల్ సినిమా రిలీజ్ అయ్యింది. ఒకవైపు అంచనాలు, కలెక్షన్స్, రికార్డులు, దీని మీద ప్రతి చర్చ జరుగుతూ ఉంది. ఇంకోవైపు పోయినటువంటి ప్రాణం మీద కూడా చర్చ జరగవలసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవైపు ఆనందం, మరోవైపు ఆవేదన. జరిగిన సంఘటన మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంజయ్ థియేటర్ దగ్గర ప్రీమియర్ షో వేస్తున్నారని పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మొదటి షోలోనే అల్లు అర్జున్ సినిమా చూడాలి అని చెప్పేసి చాలామంది అక్కడ చేరుకున్నారు. అదిగాక అల్లు అర్జున్ వస్తున్నారని సమాచారం తెలుసుకున్నటువంటి అభిమానులు చాలా పెద్ద ఎత్తున థియేటర్ దగ్గర చేరుకున్నారు. అంటే టికెట్లు లేనటువంటి వాళ్ళు కూడా సినిమా చూడలేకపోయినా సరే అల్లు అర్జున్ చూద్దామని పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎలా మనకు అందుతున్న సమాచారం మేరకు పోలీస్ పర్మిషన్ లేకుండానే, పోలీసులకు సమాచారం లేకుండానే అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి సంజయ్ థియేటర్కి వచ్చాడు అనేటువంటిది తెలుస్తుంది. మరి ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ వస్తున్నాడని సమాచారం తెలుసుకున్నటువంటి అభిమాన సంఘాల ద్వారా చెప్తూ ఉంటారు కదా, పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. అక్కడ చేరుకున్నటువంటి జనాన్ని అంచనాకి మించి జనాన్ని రావటం వల్ల వాళ్ళని అటు ఇటు పంపించే దృష్టిలో భాగంగా పోలీసులు లాఠీ ఛార్జీ కూడా చేశారు. ఆ లాఠీ ఛార్జీలో ఒక మహిళ, ఆమె కుమారుడు మరియు మరొక వ్యక్తి, మొత్తం ముగ్గురు కూడా సోతప్పి పడిపోయారు. వాళ్ళకి ప్రాథమిక చికిత్స చేసి హాస్పిటల్కి తరలించే లోపు ఆ మహిళ మరణించింది. ఆ మహిళ పేరు రేవతిగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ సినిమా హిట్ అవ్వాలి, కలెక్షన్స్ బాగా రావాలి, ప్రీమియర్ షోలు బాగా ఆడాలి, సినిమా బాగా ఆడాలి, ప్యాన్ ఇండియా సినిమాగా మారిపోవాలి, వరల్డ్ వైడ్గా కూడా దీనికి ఒక మార్క్ రావాలి. ఈ అంచనాలు, ఈ చర్చ, వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా చనిపోయిన మహిళ గురించి చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ మహిళ ఇప్పుడు తప్పెవరిది? ఇక్కడ తప్పెవరిది? అభిమానంతో వచ్చిన మహిళను అందామా, సమాచారం లేకుండా వచ్చిన అల్లు అర్జున్ అందామా, సెక్యూరిటీ కల్పించలేకపోయిన పోలీసుని అందామా, పరిమితికి మించి జనాన్ని థియేటర్లోకి ఆహ్వానించినటువంటి థియేటర్ యజమానిని అందామా? తప్పు ఎవరిదైనా సరే ప్రాణం అయితే పోయింది. థియేటర్ యాజమాని మీద ఇప్పటికే కేసు నమోదైంది. పరిమితికి మించి అభిమానులు థియేటర్లోకి అలో చేశాడన్న పేరుతోటి. కానీ ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ మితిమీరిన అభిమానం ఏదైతే ఉందో అది ఎప్పటికైనా ప్రమాదాన్ని కొని తెస్తుంది. మనం జాగ్రత్తగా లేకపోతే, అతిగా ప్రవర్తిస్తే మనకి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని ఎవరిస్తారు? అల్లు అర్జున్ టికెట్లు జేబులో డబ్బులు వేసుకుంటాడు. కానీ ఈ పోయిన కుటుంబం, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ అవసరాలు ఎవరు తీరుస్తారు? పోయిన ప్రాణాన్ని ఎవరైనా తీసుకురాగలడా? నేను డిమాండ్ చేస్తున్నాను, ఆ సంజయ్ థియేటర్లో ప్రీమియర్ షోకి వచ్చిన కలెక్షన్స్ మొత్తం కూడా ఆ కుటుంబానికి ఇవ్వాలి. లేదా అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయలు మొన్న తీసుకున్నాడని చెప్పేసి, అంటే రెమ్యునరేషన్ తీసుకున్నాడని చెప్పేసి వార్తలు మనం చూస్తున్నాం. మనం ఈ దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా ఇలా అల్లు అర్జున్ ఉన్నాడు. అది పుష్ప 2 సినిమా తీసుకున్నాడు అనేసి. దాని నుంచి ఓ 10% ఈ కుటుంబానికి ఇవ్వాలి. ఒకనాడు ఇచ్చేవాళ్ళు హీరోలు ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే. సో ఇది అల్లు అర్జున్ కావాలని చేశాడని అయితే అన్ను. తన అభిమానుల్ని ఉత్సాహపరచడానికి, ఉల్లాసపరచడానికి, తన సినిమా ప్రమోషన్ కోసం అతను వచ్చాడు. అతనే రోజు రాడు. అతని సినిమా రిలీజ్ అయింది కాబట్టి, ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావాలి కాబట్టి, ఆ సినిమాకి ప్రమోషన్ అవసరం కాబట్టి అతను జనంలోకి వచ్చాడు. ఇదే అల్లు అర్జున్ రోజు జనంలోకి రాడు. ఇదే అల్లు అర్జున్ రోజు జనంలోకి వస్తే ఇతను చూడటానికి ఏమి ఎగబాకరు, రోజు చూసే వ్యక్తిగా అనుకుంటాను. రాక కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ అయితే, ఆ సినిమా ప్రమోషన్ కోసం అతను వస్తే, అది కూడా కుటుంబంతో కలిసి వస్తే, అతను చూడాలనేటువంటి ఆకాంక్ష, ఆశ ఆ జనాల్ని వెర్రి పొంతలు దొక్కిస్తే, ఆ తొక్కిసిరాట్లో ఆ మహిళ చనిపోయింది. ఏది ఏమైనా ప్రాణం పోయింది. అదే ఒక సైనికుడిని చూడటానికి వస్తారు. దేశం కోసం పోరాడి హైదరాబాద్ వస్తే ఆ సైనికుడిని చూడటం కోసం ఎవరైనా వస్తారా? స్వతంత్ర సమరయోధుని చూడటానికి ఎవరైనా వస్తారా? నీతిగా, నిజాయితీగా బతికి రాజకీయాల్లో ఒక వెలుగుతున్నటువంటి వ్యక్తిని చూడటానికి వస్తారా? ఒక స్వామీజీ ఒక కార్యక్రమాన్ని పెడితే వస్తారా? గరికపాటి నరసింహరావు గారు కావచ్చు, వీళ్ళు ఏమైనా ప్రోగ్రాం పెట్టి నీతులు చెప్తాం, మంచి జ్ఞానాన్ని ఇస్తాం, సంపాదన ఇస్తాం మీకు అని చెప్పేసి, అంటే జ్ఞాన సంపాదన అంటే డబ్బులు కాదు, ఇస్తానంటే వస్తారా? ఒక సినిమా హీరో, తన సినిమా రిలీజ్ అయింది, తనకి ఎక్కువ డబ్బులు కావాలి, ఇంకా పెద్ద హీరోగా మారాలి, ఈసారి 300 కోట్లు తీసుకున్నాడు, నెక్స్ట్ సినిమాకి 600 కోట్లు తీసుకున్న స్థాయికి ఎదగాలి. అంటే అట్లా ఎదగాలంటే జనాలందరినీ కూడా సినిమా థియేటర్కి రప్పించాలంటే అల్లు అర్జున్ కూడా వస్తే జనాలు ఇంకెక్కువ వస్తారు. ఆ సినిమాకి ఒక హైక్ వస్తుంది, ఒక ప్రమోషన్ వస్తుంది, ఆ సినిమా చుట్టూ చర్చ జరిగిద్ది. దానికోసం ఆ హీరో వస్తే, ఆ హీరో కోసం అభిమానులు వస్తే, ఈ అభిమానుల్లో తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోతే దీన్ని ఎవరు తప్పనాలి? ఆ మహిళకి న్యాయం జరగాలి. ఆ మహిళ వృత్తి మీద అల్లు అర్జున్ స్పందించాలి. తన రెమ్యునరేషన్లో 10%, 90% అడగట్టు, నేను 10% ఆ మహిళకి ఇవ్వాలి. ప్రీమియర్ షోలు యాక్చువల్గా ఏంటంటే, ప్రీమియర్ షోల ఉద్దేశం ఏంటి? బెనిఫిట్ షోల ఉద్దేశం ఏంటి? మామూలు చలుందా? ఎలాంటి చలుంది? చనిపోయేంత చలుంది, చంపేంత చలుంది.
ఆ చంపేంత చెల్లో ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఎందుకు వేశారు? అసలు బెనిఫిట్ షోల ప్రీమియర్ షోల ఉద్దేశం ఏంటి అంటే ఆ షోల ద్వారా వచ్చే డబ్బులతోటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి, ఓ మంచి పనులు చేయడానికి, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి, లేదు ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఆదుకోవటానికి, ప్రభుత్వాలకు సహాయం చేయడానికి మొట్టమొదట బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు తీసుకొచ్చారు. ఇప్పుడు దేనికి వాడుతున్నారు? కలెక్షన్స్ వసూలు చేసుకోవడానికి, కలెక్షన్స్ చూపించుకోవడానికి. మా సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే మా సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే అని చూపించుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన డబ్బులో, బెనిఫిట్ షోల ద్వారా వచ్చిన డబ్బులో ఈ కుటుంబాన్ని చెల్లించాలి. చనిపోయినటువంటి కుటుంబాలకి, గాయపడిన వారి కుటుంబానికి చెల్లించాలి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి అంత పెద్ద మొత్తం ఒకే కుటుంబానికి వద్దనుకుంటే ఆ కుటుంబానికి చేయగలిగిన సాయం చేసి మన వరద కార్యక్రమాల్లో చనిపోయినటువంటి ఖమ్మం జిల్లా ప్రజలకు కానీ, నష్టపోయినటువంటి వాళ్ళకి కానీ, కృష్ణా జిల్లాలో వరదల్లో నష్టపోయిన చనిపోయిన కుటుంబాలకు కానీ చెల్లించాలి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి చెల్లిస్తారా లేదా నాకు తెలియదు. మైత్రి మూవీస్ రవికుమార్ గారు, సినిమా హీరో అల్లు అర్జున్ గారు, డైరెక్టర్ సుకుమార్ గారు ఈ మేరకు స్పందిస్తారని నాకు తెలియదు. కానీ జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఈ సంఘటన నుంచి మనం చూసుకోవాల్సిందంటే ఒక తక్కువ ప్లేసులో పర్మిషన్ లేని బహిరంగ సభ కాదది. పర్మిషన్ తీసుకొని పెట్టినటువంటి పెద్ద ఎత్తున ఉత్సాహవంతమైనటువంటి ర్యాలీ కాదది. ఆయన సినిమా ప్రమోషన్ కోసం ఆయన వచ్చాడు, వీళ్ళంతా ఎగబడ్డారు. ఇప్పుడు నేను రావద్దా, నాకు హక్కు లేదా అంటే ఆయన్ని రావద్దని అంటానికి ఏం లేదు. కాదు, సెలబ్రిటీ హీరోగా ఉన్నాడు కాబట్టి ఆయన రావటం చాలామంది ఆడియన్స్ మీద ప్రభావం చూపించింది కాబట్టి, గందరగోళానికి తొక్కిసలాడికి గురి చేసే ప్రమాదం అవకాశం ఉంటుంది కాబట్టి పర్మిషన్ తీసుకుని పద్ధతి వస్తే పోయేది. పద్ధతి లేకుండా వచ్చిన అల్లు అర్జున్ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తీరాలి. అతను తన రెమ్యునరేషన్ నుంచి 10% ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను.